హాయ్! హలో! ఈ ఎండలకైతే వేడి వేడి చికెన్ ఫ్రై చేశాను. టమోటో ఏసి చాలా అదిరిపోయిందనమాట. హాయ్! హలో! ఎలా ఉన్నారు? ఈరోజైతే చికెన్ ఫ్రైతో వస్తాను. ఎందుకంటే మేము వండినప్పుడు అనుకున్నాం అనమాట. చికెన్ కర్రీ వండుదామా? లేపోతే ఫ్రై చేద్దాం అనుకుంటే, మా వారన్నారు బంగాళదుంపలు ఎయ్యమ్మా కొంచెం బావుంటది గ్రేవీగా అన్నారు. లేదు లేదు వద్దు నేను కలుపుల్లాగా ఇష్టం ఉండదు నేను ఎయ్యను అన్నాను. పులుసులాగా ఎట్టేస్తాను చాలా బావుంటది. అదే బావుంటది కలుపుకొని తింటే అన్నాను. లేదు లేదు బంగాళదుంప, వంకాయో లేకపోతే ఏదోటి ఎయమన్నారు. నేను వేయనని చెప్పేసాను. అయితే చారు పెట్టాను ఎలాగో చికెన్ ఫ్రై చేసేస్తాను అనేసి అన్నాననమాట. అయితే ఏదోలా తగలడన్నారు. అయితే చికెన్ ఫ్రై చేసేసాను. తింటే చాలా బావుందనమాట. చాలా అదిరిపోయింది. ఎంత బావుందంటే అంత బావుంది. అతను బంగాళదుంప ఏసి వండమంటే ఆల్రెడీ వండాను కదా! చాలా సార్లు వండాను. ఇంత ఎండలకి పక్కన చారెట్టుకొని చికెన్ ఫ్రై చేసుకొని తింటే అబ్బా! అస్సలు అన్నాలు తినబుద్ధేయట్లేదు ఈ ఎండలకి. కానీ ఇలా చారు పెట్టుకొని, ధనియాల చారు పెట్టుకొని, చికెన్ ఫ్రై యేసుకొని తింటే 2 ముద్దలు తినాలనిపించిందనమాట. మామూలుగా అయితే అసలు అన్నమే తినబుద్ధేయట్లేదు. అలా వాటర్, 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 వాటర్ అనమాట. ఈరోజైతే ఒక 2 ముద్దలు తిన్నామనమాట. ఎందుకంటే చారు అండ్ చికెన్ ఫ్రై కదా! చాలా సూపర్‌గా ఉంది. ఇంక రెసిపీ విషయంలోకెళ్ళిపోతే ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసుకొని పక్కన పెట్టుకొని, చికెన్ కూడా కడిగేసి పక్కన పెట్టి, ఆయిలేసుకొని కళాయి పెట్టుకొని ఆయిలేసుకోవాలనమాట. ఆయిల్ మరిగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఏసుకొని, అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ ఏసుకొని వేగిన తర్వాత, అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ కొంచెమే ఒక స్పూన్ అంత ఏసాను. ఎందుకంటే ఎండలకి అస్సలు దాహంగా ఉందనమాట. ఏసిన తర్వాత అది వేగిపోయిన తర్వాత చికెన్‌ని కడిగింది అలా వేసేయాలి. బాగా ఫ్రై అయిపోవాలి. వాటర్ అంతా ఇంకిపోవాలనమాట. ఆ ఫ్రై అయిపోవాలి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచి బాగా వేపాలనమాట. వేపిన తర్వాత ఒకే ఒక టమాటీ కోసాను. కొంచెం గ్రేవీ కొంచెం థిక్‌గా కొంచెం ఫ్రైలా వస్తదనేసి. అది కూడా బాగా ఉడికిపోయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం ఏసి అలా వేపాను. ఆ నూనెలోనే వేపాను. తర్వాత కొంచెం మూత పెట్టుకొని ఆ వాటరు, ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత గరం మసాలా కొంచెం ఒక స్పూన్ అంతే ఏసాను. అదొక అల్లం వెల్లుల్లిగడ్డ ఓ స్పూను, ఇదొక స్పూనే ఏసాననమాట. ఇది కూడా వేగిపోయిన తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకొని పక్కన ప్లేట్‌లోని 2 ముక్కలు పెట్టుకొని, అలా నిమ్మకాయ పిండుకొని, అలా ఫోర్క్ స్పూన్ ఎట్టుకొని తింటుంటే అబ్బా! ఎంత బావుందో. మీకు తినడానికి చూపిచ్చాను. తర్వాత నేను చారేసుకొని చికెన్ ఫ్రై యేసుకొని తిన్నాను. అదిరిపోయింది. ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. చాలా బావుంది. నా వీడియో గనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.